చిన్న ప్రార్థన చేసుకుని ఈరోజు వాక్యం మనం ధ్యానించుకుందాం. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, గొప్ప దేవుడా, తండ్రి, మీ ఆత్మ ద్వారా, మీ వాక్యం ద్వారా మీరే మాతో మాట్లాడవలసిందిగా, మమ్మల్ని ముందుకు నడిపించవలసిందిగా యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో మిమ్మల్ని ప్రార్థించి బ్రతిమాలి వేడుకుంటున్నాము, మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఏమండి, ఈరోజు మన యొక్క వాక్యాంశంలోకి వెళ్ళే ముందుగా మనం ఆరాధిస్తున్నటువంటి మన దేవుడు, మన ప్రభు అయినటువంటి మన 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 దేవుడు, ఆయన ఒక మనిషితో అనేక విధాలుగా ఆయన మాట్లాడగలడండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన కళల ద్వారా ఒక మనిషితో ఆయన మాట్లాడగలరు, వాక్యం ద్వారా మాట్లాడగలరు. మరి కొంతమంది వ్యక్తుల ద్వారా, తన సేవకుల ద్వారా, ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడతాడు. మరి ఆయన కొన్ని సందర్భాల ద్వారా కూడా దేవుడు మాట్లాడతాడు. ప్రాముఖ్యంగా ఆయన దర్శనాల ద్వారా దేవుడు మాట్లాడతాడు. హల్లెలూయా. మరి బైబిల్ గ్రంథంలో మన దేవుడైనటువంటి ప్రభువు ఆయా సందర్భాల్లో ఆయా వ్యక్తులతో ఆయన దర్శించి మాట్లాడడం మనం చూస్తాం. వారికి కనిపించడం, వారికి దర్శనాలు ఇచ్చి వారితో మాట్లాడడం మనం చూస్తామండి. ఈరోజు మరి దేవుడు ఒక వ్యక్తిని ఎందుకు దర్శిస్తున్నాడు, అలా దర్శించడం వల్ల ఆ వ్యక్తి జీవితం ఏ రకంగా మారుతుంది అనే విషయాలను మనం జాగ్రత్తగా పరిశీలిద్దాం. ఈరోజు మన యొక్క వాక్యాంశముగా దేవుని దర్శనము లేదా దర్శించే దేవుడు, ద గాడ్ హూ అపియర్స్. ఈరోజు మన వాక్యాంశం ఏంటండి? దేవుని దర్శనము లేదా ద గాడ్ హూ అపియర్స్. ముందుగా ఏమండి, వాస్తవంగా మనం జాగ్రత్తగా బైబిల్లో పరిశీలన చేసినట్లయితే, దేవుడు మొట్టమొదటి మనిషిని ఆయన సృష్టించినప్పుడు, ఆదామును దేవుడు సృష్టించినప్పుడు, ఆ తర్వాత ఆదాము నుండి దేవుడు హవ్వను సృష్టించినప్పుడు వారితో ఎంతో దగ్గర సంబంధం కలిగి దేవుడు ఉన్నాడండి కదండి. అంటే ఆదాము హవ్వలు నాతో కలిసి జీవించాలి, ఆదాము హవ్వలు నాతో కలిసి, అంటే వారితో కలిసి నేను ఉండాలని చెప్పి ప్రభు ఎంతో ఆశతో దేవుడు వారిని సృష్టించాడండి. కానీ అపవాది ప్రేరేపణ చేత వారు చేసినటువంటి ఆ యొక్క పాపాన్ని బట్టి, వారి అవిధేయతను బట్టి మరి దేవునికి వారు దూరం అయిపోయారు. వారు చేసినటువంటి ఆ యొక్క పాపాన్ని బట్టి దేవుడు వారిని నెట్టివేశాడండి. ఆ విధంగా ఆదాము హవ్వలు దేవునితో వారికి ఉన్నటువంటి ఆ యొక్క సంబంధాన్ని కోల్పోయారు. వారి ద్వారా మనుష్యులుగా ఉన్నటువంటి ఆ యొక్క మానవ జాతి, ఆ యొక్క మనుషులందరూ కూడా దేవునికి దూరం అయిపోయారు. అవునా కాదండి? ఆదికాండం 3వ అధ్యాయము 8వ వచనంలో ఆ వాక్యం మనం చదువుకున్నట్లయితే, జెనసిస్ చాప్టర్ 3 verse 8, చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరమును విని, దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకొనగా, దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నీవు ఎక్కడ ఉన్నావు నేను. చూసారా అండి, ఒక చల్లపూటనంట ఆదాము హవ్వల దగ్గరికి స్వయంగా దేవుడే వస్తున్నాడంటండి. దేవుడే వారి దగ్గరికి వచ్చినప్పుడు ఆయన స్వరం విని ఆదాము హవ్వలు దాక్కున్నారు. ఎందుకంటే వారు దిగంబరులుగా ఉన్నారని వారికి తెలిసింది. వారు తిన్నటువంటి ఆ యొక్క పండు, దేవుడు తినవద్దని చెప్పి ఆయన ఏ పండును ఆయన తినద్దని దేవుడు చెప్పాడో, ఆ పండు తినడం ద్వారా దేవునికి అవిధేయులుగా వారు మారారు. మేము దిగంబరులము అనే సత్యం వారు తెలుసుకున్నారు. వారి ఆ క్షణము దేవుని దగ్గర నుంచి వారు దాక్కున్నారండి. ఆ తరువాత దేవుడే వారిని ఆ యొక్క తోటలో నుండి బయటికి నెట్టివేశాడు. కానీ ఆదాము హవ్వల్ని దేవుడు నెట్టివేసినప్పటికీ కూడా దేవుడు మనుషులను ప్రేమించడం మాత్రం మానలేదండి. తన పిల్లలని దేవుడు ఆ రోజు ఏ రకంగా అయితే ప్రేమించాడో, ఈరోజు ఈ క్షణం కూడా మన దేవుడు తన పిల్లల్ని అదే విధంగా ప్రేమిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు దేవుడు ఒక మనిషిని ఎందుకు దర్శిస్తున్నాడు, ఎందుకని ఒక వ్యక్తిని దేవుడు దర్శిస్తున్నాడు, అలా దర్శించడం ద్వారా దేవుని యొక్క ప్రణాళిక ఏంటి, దేవుని చిత్తం ఏమిటి, ఇంకా ఆ మనిషి జీవితం ఏ రకంగా మార్చబడుతుంది అనే విషయాలన్నింటినీ కూడా మనం ధ్యానించుకుందాం. ముందుగా గాడ్ అపియర్డ్ టు అబ్రహాం టు బ్లెస్ హిమ్. దేవుడు
అబ్రాహామును దర్శించాడు. ఎందుకు అనంటే అబ్రాహామును దీవించడానికి. ఒక వ్యక్తిని దేవుడు ఎందుకు దర్శిస్తున్నాడండి? ఒక వ్యక్తిని దేవుడు ఎందుకని దర్శిస్తున్నాడు అనంటే ఆ వ్యక్తిని దీవించడం కోసం. ముందుగా మనం ఆదికాండంలో 12వ అధ్యాయము జెనసిస్ చాప్టర్ 12 verse 1 and 2 ఆ వాక్యం మనం చదువుకున్నట్లయితే, యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నొందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను, నిన్ను దూషించు వారిని శపించదను. ఇక్కడ మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే దేవుడు అబ్రాహామును దర్శిస్తున్నాడు. అబ్రాహాముతో దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. అబ్రాహామా, నీవు నీ ఇంటి వారిని, నీ యొక్క వంశమును, నీ ప్రజలను విడిచిపెట్టి నేను నీకు చెప్తున్నటువంటి దేశానికి నువ్వు వెళ్ళు. నేను నీకు చెప్తున్నటువంటి యొక్క ప్రాంతానికి నువ్వు వెళ్ళు. నిన్ను గొప్ప జనంగా చేస్తానయ్యా. నీ సంతానాన్ని అభివృద్ధి పరుస్తాను. నిన్ను దీవించు వారిని దీవిస్తాను, నిన్ను శపించు వారిని శపిస్తానని చెప్పి ఆ రోజు దేవుడు అబ్రాహాముకు ఒక అద్భుతమైనటువంటి ఆశీర్వాదాన్ని ఆయన ఇచ్చాడండి. ఆ రోజు మాత్రమే కాదు, ఇంకా అనేక పర్యాయాలు దేవుడు అబ్రాహామును దర్శించినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో మనం చూడొచ్చు. ఆదికాండం 15వ అధ్యాయము 1 వచనం మనం చదువుకున్నట్లయితే, ఇవి జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా భయపడకుము, నేను నీకు కేడెము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పెను. హల్లెలూయా. ఇక మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే దేవుడు అబ్రాహాముతో మాట్లాడుతున్నాడు. ఆయన దర్శనమందు వచ్చి, అబ్రామా నువ్వు భయపడొద్దు, నేను నీకు ఇచ్చినటువంటి ఆ యొక్క వాగ్దానాన్ని నేను నెరవేరుస్తాను, నిన్ను గొప్ప జనముగా నేను చేస్తాను, నీవు అత్యధికముగా ఆ యొక్క ఆశీర్వదిస్తానని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తాడండి. ఇంకా మనం చూసినట్లయితే 17వ అధ్యాయము 1 వచనంలో, అబ్రాహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తిగల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము, నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పెను. మరి నీకు నాకు మధ్య ఉన్నటువంటి ఆ యొక్క నిబంధనను స్థిరపరుస్తాను, నేను అత్యధికంగా ఆశీర్వదిస్తాను అని చెప్పి ఇక్కడ మరలా దేవుడు అబ్రాహామును దర్శించి ఆయనకి చెబుతున్నట్లుగా, వాగ్దానం చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇంకా అనేక పర్యాయాలు దేవుడు అబ్రాహామును దర్శించాడండి. ఇంకా మనం చదివితే ఇంకా 18వ అధ్యాయం 1 వచనం చదవకలేదండి. ఇంకా అనేక పర్యాయాలు అబ్రాహామును దేవుడు దర్శించినట్లుగా, ఆయన దర్శనం ద్వారా అబ్రాహామును దీవించినట్లుగా ఇక్కడ మనం వాక్యంలో చూస్తున్నాం. మరి మరొక సందర్భం మనం బైబిల్లో చూసినట్లయితే, గాడ్ అపియర్డ్ టు మోసెస్ టు గైడ్ హిమ్. దేవుడు మోషేను దర్శించాడు. ఎందుకంటే అతనికి ఒక మార్గాన్ని నిర్దేశించడానికి. మోషే జీవితంలో ఆయన ఏ మార్గం గుండా వెళ్ళాలి, దేవుని చిత్తాన్ని ఆయన ఏ రీతిగా జరిగించాలి అనేటువంటి విషయంలో ఆయనకి మార్గదర్శకాన్ని చూపించడానికి, ఆయన్ని గైడ్ చేయడానికి దేవుడు మోషేను దర్శించాడండి. గాడ్ స్పోక్ టు హిమ్ ఫ్రమ్ ఎ బర్నింగ్ బుష్. ఒక కాలుచున్నటువంటి ఆ యొక్క పొద ద్వారా మొట్టమొదట దేవుడు మోషేను దర్శించినట్లుగా మన వాక్యంలో చూస్తాం. నిర్గమాకాండము 3వ అధ్యాయంలో, నిర్గమాకాండము 3వ అధ్యాయంలో మొదటి నుంచి మనం చదువుకున్నట్లయితే, మోషే మిద్యాను యాజకుడైన యిత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోడుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను. ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను, కానీ పొద కాలిపోలేదు. ఆ రోజు మరి మోషేకి అతను చూస్తున్నటువంటి ఆ యొక్క దృశ్యం విచిత్రంగా అనిపించిందండి. దూరంగా దేవుని పర్వతమని పేరు పెట్టబడినటువంటి ఆ యొక్క హోరేబు పర్వతం మీద ఒక పొద కాలుతూ కనిపిస్తుంది. ఆ పొద కాలుతుంది కానీ అది వాస్తవంగా కాలిపోవట్లేదండి.
కానీ ఆ పొద నుంచి ఒక వెలుగు ఇతనికి కనిపిస్తుంది. ఇంకా మనం చదువుకున్నట్లయితే, అప్పుడు మోషే ఆ పొద ఎలా కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచెదను అనుకొనెను. దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుమ నుండి మోషే మోషే అని అతనిని పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా అనెను. అందుకైన దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడువుము, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశము అనెను. ఇక్కడ దేవుడైన ప్రభువు తన ప్రవక్త అయినటువంటి మోషేతో మాట్లాడుతున్నాడు. మోషే, నీ చెప్పులు విడిచిపెట్టు, ఇది పరిశుద్ధ స్థలం అని చెప్పి ఆయన చెప్తున్నాడండి. ఆ రోజు దేవుడు మోషేతో మాట్లాడాడు. మోషే, నీవు నా ప్రజలను ఆ ఐగుప్తు బానిసత్వం నుండి బయటకు విడిపించాలి. అనేక సంవత్సరాల నుండి యాతన పడుతున్నటువంటి నా ప్రజలను ఆ యొక్క ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించి నేను వారికి వాగ్దానం చేసినటువంటి ఆ యొక్క కనాను ప్రదేశానికి వారిని తీసుకెళ్ళాలి. ఆ బాధ్యతను నేను నీకు అప్పగిస్తున్నాను. ఈ క్షణం నుండి నీ జీవితంలో ఇదే నీ యొక్క జీవితము, ఈ యొక్క మార్గం గుండా నీవు వెళ్ళాలి అని చెప్పి మోషేకి ఆ రోజు దేవుడు ఒక మార్గాన్ని నిర్దేశించినట్లుగా మనం చూస్తున్నామండి. దేవుని దర్శనము ఒక వ్యక్తి జీవితంలో అతడు ఏ విధంగా ముందుకెళ్లాలో, అతడు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో, ఎలాంటి కార్యాలను అతడు చేపట్టాలో అనే విషయాన్ని దేవుడు ఆయన దర్శనం ద్వారా ఇక్కడ తెలియజేసినట్లుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా మనం బైబిల్లో గమనించినట్లయితే, గాడ్ అపియర్డ్ టు హిస్ ప్రాఫిట్స్, గాడ్ అపియర్డ్ టు హిస్ సర్వెంట్స్ టు టెల్ హిస్ విల్. అంటే దేవుడు ఆయన ఎన్నుకున్నటువంటి తన సేవకులను, ఆయన ఎన్నుకున్నటువంటి ఆ యొక్క ప్రవక్తలను ఆయన దర్శిస్తూ ఆయన చిత్తాన్ని వారికి తెలియచేస్తున్నట్లుగా మనం బైబిల్లో చూస్తామండి. కేవలం నాట్ జస్ట్ వన్స్ ఆర్ ట్వైస్ కాదు, అనేక సందర్భాల్లో అనేక మందిని ఆయన దర్శిస్తూ వచ్చారు. ఉదాహరణకి ప్రవక్త అయినటువంటి యెషయాను దేవుడు దర్శించాడు, ప్రవక్త అయినటువంటి ఆ యొక్క ఇర్మియాను దేవుడు దర్శించాడు, సమూయేలును దేవుడు దర్శించాడు, ఏలియాను, యెహెజ్కేలును, ఇంకా అనేక మందిని దేవుడు దర్శిస్తూ ఆయన చిత్తాన్ని తెలియజేస్తూ వచ్చాడండి. ఆయన చిత్తాన్ని తెలియజేయడం మాత్రమే కాదు, తన ప్రజలుగా పిలువబడుతున్నటువంటి ఆ యొక్క ఇజ్రాయేలీలు వారు చేస్తున్నటువంటి ఆ యొక్క అపరాధాలను, వారి యొక్క దోషాలను బట్టి వారి మీదకి నేను తీసుకొస్తాను అనేటువంటి ఆ యొక్క ఉగ్రతను గురించి కూడా వారికి తెలియజేయడం మనం బైబిల్లో చూస్తాం. అనేక పర్యాయాలు మరి ఇజ్రాయేలీలు దేవునికి విరోధంగా, దేవునికి దూరంగా వారు జీవించడం, ఆ యొక్క బయలుదేవతల్ని వారు పూజించినప్పుడు ఎలాంటి నీతి న్యాయాలు లేకుండా వారు జీవిస్తున్నటువంటి వారికి జీవితాన్ని బట్టి ఆయా సందర్భాల్లో దేవుడు వారి మీదకి నేను ఈ కోపాన్ని తీసుకొస్తున్నాను, వారి మీదకి నేను ఈ శిక్షను తీసుకొస్తున్నాను అని చెప్పి దేవుడు ఆయన ప్రవక్తలను దర్శించి వారితో మాట్లాడినట్లుగా ఇక్కడ మనం వాక్యం ద్వారా చూస్తున్నామండి. ఉదాహరణకి మనం బైబిల్ గ్రంథంలో నినివే పట్టణాన్ని గురించి దేవుడు చెప్పినటువంటి మాటలు గమనిస్తే, ముందుగా దేవుడు తన ప్రవక్తతో మాట్లాడాడు. ప్రవక్తతో ఆ యొక్క యోనా ప్రవక్తతో దేవుడు మాట్లాడి, యోనా, నీవు నినివే పట్టణానికి వెళ్ళి వారి మీదకి నేను రప్పించబోతున్నటువంటి ఆ కీడుని గురించి వారికి ప్రకటించు అని చెప్పి వారికి చెప్పారు. అవునా కాదా అండి? ఎందుకని చెప్పి దేవుడు ముందుగా చెప్పాడండి? ఎందుకంటే వారు మారడానికి వారికి ఒక అవకాశం ఇవ్వాలి. వారు పశ్చాత్తాపడడానికి వారు దేవుని పాదాల చెంతకు చేరి, అయ్యా మమ్మల్ని క్షమించిన ఆయన, మేము చేసిన తప్పును బట్టి పశ్చాత్తాపడుతున్నాం, మా జీవితాన్ని మార్చుకోవాలని మేము ఇష్టపడుతున్నాం అని చెప్పి అడగడానికి ఒక అవకాశాన్ని ఇవ్వడానికి ఆ విధంగా దేవుడు దర్శిస్తున్నాడండి. ఈరోజు ఆయన తన బిడ్డలను దర్శిస్తున్నాడు, ప్రవక్తలను దర్శిస్తున్నాడు, ఇంకా అనేక మందిని దేవుడు దర్శిస్తున్నట్లుగా ఆయన దర్శనం ద్వారా ఒక వ్యక్తిని ఆశీర్వదించడానికి, ఆయన దర్శనం ద్వారా ఒక వ్యక్తి జీవితాన్ని ఏ రకంగా జీవించాలో, ఆ వ్యక్తి యొక్క జీవితం ఎటుగుండా వెళ్ళాలో ఆ వ్యక్తికి మార్గాన్ని నిర్దేశించడం కోసం, అదేవిధంగా ఆయన చిత్తాన్ని తెలియచేయడం కోసం, ఆయన ఉగ్రతను గురించి కూడా వారికి తెలియచేయడం కోసం దేవుడు ఆయా ప్రజలను దర్శిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. న్యూ టెస్టిమెంట్లో మనం గమనించినట్లయితే మన ప్రభు అయినటువంటి క్రీస్తు, అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్, ఆయన కూడా అనేక పర్యాయాలు ఆయన దర్శించినట్లుగా మనం చూస్తామండి. ఉదాహరణకి మరి పౌలుగా మారక మునుపు, సౌలుగా ఉన్నప్పుడు
ఈ సౌలు యేసుక్రీస్తు నామమున యేసుక్రీస్తును నమ్ముకున్న వారిని హింసించడానికి, వారిని వేధించడానికి, వారిని అనేక శ్రమలకి గురి చేయడానికి ఈ యొక్క సౌలు మరి అనేక ప్రాంతాల్లో అప్పటికే అనేక మందిని శ్రమల పాలు చేస్తున్నాడు, ఇబ్బందుల పాలు చేస్తున్నాడు. దమస్కు పట్టణంలో కూడా అనేక మంది క్రీస్తుని నమ్ముకున్న వారు ఉన్నారు. వారిని కూడా హింసిద్దామని చెప్పి మరి ఆ యొక్క పరిసయ్యుల దగ్గర, ఆ యొక్క శాస్త్రుల దగ్గర పత్రికలు తీసుకుని దమస్కుకు ప్రయాణం అయ్యాడండి. ఆ దమస్కుకు వెళ్తున్నటువంటి మార్గంలో అక్కడ ఇంకా వెళ్ళక మునిపే ఒక ప్రకాశమానమైన వెలుగును చూశాడు. ఒక ప్రకాశమైనటువంటి వెలుగు ఆయన మీద పడడం చూశాడండి. ఆ వాక్యం మనం చదువుకుందాం. అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయము, అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయము 3-4 అండి. దమస్కు దగ్గరికి వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు ఆయన చుట్టూ ప్రకాశించెను. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. ప్రభువా, నీవెవడవని అడుగగా ఆయన, నేను నీవు హింసించుచున్న యేసును, లేచి పట్టణంలోనికి వెళ్ళుము, అక్కడ నీవు ఏమి చేయవలనో అది నీకు తెలియబడునని చెప్పెను. ఇక్కడ సౌలు మీద ఒక ప్రకాశమానమైన వెలుగు ఆయన మీద ప్రకాశించిందండి. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు ఆయన వెలుగుతో ఎప్పుడైతే సౌలును దర్శించాడో ఆయన జీవితం మారిపోయింది. అప్పటి వరకు క్రీస్తు విరోధిగా, క్రీస్తు నమ్ముకున్న వారిని వేధించేవాడిగా, వారిని చంపడానికి కూడా సమ్మతించే విధంగా ఉన్నటువంటి సౌలు జీవితం మొత్తం మారిపోయింది. ఆ తర్వాత తన ప్రవక్త అయినటువంటి అననీయ ద్వారా మరలా దేవుడు ఆ యొక్క సౌలుకి కనుచూపునిచ్చాడు. ఎందుకంటే ఆ యొక్క ప్రకాశమైన వెలుగును బట్టి సౌలు తన యొక్క కంటి చూపును కోల్పోయాడండి. ఆ తర్వాత ఎప్పుడైతే ఆయన మరలా ఆ యొక్క కంటి చూపును పొందుకున్నాడో వెంటనే బాప్తీసం పొందుకున్నాడు. తన జీవితం మారిపోయింది. అప్పటి వరకు క్రీస్తు విరోధిగా ఉన్నటువంటి సౌలు క్రీస్తు దాసునిగా మారి దేవుని పరిచర్య చేయడం మొదలుపెట్టాడు. అంత మాత్రమే కాదు, మనం చదువుతున్నటువంటి ఈ బైబిల్లో న్యూ టెస్టిమెంట్లో సగానికి పైగా పత్రికలు రాశాడు. దేవుని కొరకు నమ్మకమైన సాక్షిగా జీవించాడండి. హల్లెలూయా. ఆ రోజు యేసుక్రీస్తు ప్రభు హీ అపియర్డ్ టు సౌల్ టు రెన్యూ హిమ్. సౌలును నూతనపరచడానికి, సౌలును పౌలుగా మార్చడానికి, అతన్ని ఆశీర్వదించడానికి, అతని జీవితాన్ని మార్చడానికి యేసుక్రీస్తు ప్రభు ఆ రోజు సౌలును దర్శించాడండి. ఈరోజు ప్రతి ఒక్కరితోనూ దేవుడు మాట్లాడుతున్నాడు. అబ్రాహామును దర్శించిన దేవుడు, ఆ తరువాత మోషేను దర్శించిన దేవుడు, యాకోబును దర్శించిన దేవుడు, తన ప్రవక్తలను దర్శించిన దేవుడు, సౌలును దర్శించిన దేవుడు మనతో వాగ్దానం చేస్తున్నాడు, మనతో మాట్లాడుతున్నాడు. నా కుమారుడా, నా కుమార్తె, నేను నిన్ను కూడా దర్శించాలని ఇష్టపడుతున్నాను. నేను నీకు కూడా కనిపించాలని ఇష్టపడుతున్నాను. నీ జీవితాన్ని మార్చాలని ఇష్టపడుతున్నాను. మరి నీవు దానికి సిద్ధంగా ఉన్నావా? నీవు నీ బ్రతుకును మార్చుకోవడానికి, నీ జీవితాన్ని మార్చుకోవడానికి, నీ యొక్క ప్రవర్తనను మార్చుకోవడానికి నీవు సిద్ధంగా ఉన్నావా అని దేవుడు ప్రతి ఒక్కరితోనూ మాట్లాడుతున్నాడండి. ఈరోజు వాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ కూడా ఈ సత్యాన్ని గమనించాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ వచనం మనం ఆ యొక్క వాక్యం మనం చదువుకున్నట్టయితే, మాథ్యూ చాప్టర్ 5 verse 8, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. ద ప్యూర్ ఇన్ హార్ట్ ఆర్ ప్రామిస్డ్ టు సీ గాడ్. ఎవరి హృదయం అయితే శుద్ధి కలిగిందో, ఎవరైతే శుద్ధ హృదయం కలిగి ఉంటారో వారిని తప్పక నేను దర్శిస్తానని చెప్పి దేవుడు ప్రతి ఒక్కరికి వాగ్దానం చేస్తున్నాడండి. ఈరోజు మన జీవితం ఏ విధంగా ఉంది? నిజంగా మన హృదయం శుద్ధి కలిగి ఉందా, లేదా అపవిత్రతతో, మాలిన్యాలతో అంటబడి ఉందా? ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతున్నాడు. మన హృదయం శుద్ధి కలిగిందైతే, దేవుని దర్శనాన్ని మరి చూడాలని ఆశ కలిగిన వారమైతే మన జీవితాలు మనం మార్చుకుందాం, పశ్చాత్తాపడదాం. మనం చేస్తున్న ప్రతి తప్పును బట్టి, చేసిన ప్రతి పాపాన్ని బట్టి యేసుక్రీస్తు ఎదుట మోకరిల్లి మనం దేవునికి ప్రార్థిద్దాం. ప్రభువా, నా ప్రతి తప్పును ఒప్పుకుంటున్నాను నాయన, నా ప్రతి పాపాన్ని ఒప్పుకుంటున్నాను ప్రభువా, నన్ను దర్శించు తండ్రి. ఆనాడు నువ్వు సౌలును దర్శించావు, సౌలును పౌలుగా మార్చావు, అతని జీవితాన్ని నూతనపరిచావు. నన్ను కూడా దర్శించు, నా జీవితాన్ని కూడా మార్చు ప్రభువా, నా జీవితాన్ని కూడా నూతనపరచు అని ప్రతి ఒక్కరూ అడుగుదామండి.
ఏమండి, ఒక 15-16 సంవత్సరాల ఒక యవ్వనస్తుడు మరి మెంటల్గా ఆ యొక్క మతిస్థిమితం కోల్పోయినటువంటి ఒక వ్యక్తి బ్లడ్ వామిటింగ్స్ అవుతూ, మరి తల్లిదండ్రులు కూడా వీడెందుకు పనికిరాడు, ఆయా అలవాట్లతో మరి ఆయా తన యొక్క చెడు ప్రవర్తనతో నింపబడినటువంటి ఆ వ్యక్తి, అనారోగ్యంతో నింపబడినటువంటి ఆ వ్యక్తి ఆ రోడ్డు పక్కన తిరుగుతూ ఉన్నాడంటండి. రోడ్డు పక్కన తిరుగుతూ పడేసినటువంటి ఆ యొక్క ఎంగిలి విస్తరణ తింటూ, ఆ యొక్క పందులు తినే చోటికి వెళ్ళి ఆ ఆహారాన్ని తింటూ కడుపుకు నింపుకున్నటువంటి ఒక 15-16 సంవత్సరాల ఒక యవ్వనస్తుడు ఒకరోజు మరి ఆ యొక్క మురికైనటువంటి ఆ యొక్క బట్టలతో బ్లడ్ వామిటింగ్స్ అయిపోతే ఆ యొక్క రక్తంతో అలాగా మతిస్థిమితం కోల్పోయి చీకట్లో నడుచుకుంటూ వెళ్తున్నాడంటండి. ఆ నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఆ రోజు రాత్రి ఒక ప్రకాశమైన వెలుగు ఆయన మీద ప్రకాశించింది. ఎప్పుడైతే ఆ వెలుగు ఆ యవ్వనస్తుడి మీద 15-16 సంవత్సరాల ఆ యవ్వనస్తుడి మీద ఎప్పుడైతే ఆ వెలుగు ప్రకాశించిందో వెంటనే అతడు స్వస్థత పొందాడు. అతనికి ఉన్నటువంటి ప్రతి రుగ్మత, ప్రతి రోగం మాయమైపోయింది. వెంటనే అతని యొక్క మతిస్థిమితం అంతా కూడా మళ్ళీ నార్మల్ అయ్యాడు. వెంటనే తన ఇంటికి వెళ్ళి చక్కగా స్నానం చేశాడు, దేవుని వాక్యాన్ని చేతపట్టాడు, దేవుని సువార్థికునిగా మారాడు, దేవుని పరిచర్య చేయడం ప్రారంభించాడు, ఒక సంఘాన్ని స్థాపించాడు. ఆయనే మన యొక్క అనేక సంఘాలు స్థాపించినటువంటి బ్రదర్ యేసన్న గారు. హల్లెలూయా. మరి హోసన్న అనేటువంటి సంస్థను ఆయన ప్రారంభించాడు. అనేక వందల వేల సంఘాలను కట్టాడు. దేవుని యొక్క గొప్ప సేవకునిగా అనేక పాటలు ఆయన రాయడం, అద్భుతమైనటువంటి పరిచర్య చేయడం ఈరోజు మనం చూస్తున్నామండి. మన కళ్ళెదుటే ఆయన సాక్ష్యం కనిపిస్తుంది. ఆ రోజు ఆయన్ని దర్శించిన దేవుడు, ఆ రోజు ఆయన మీద తన వెలుగును ప్రకాశింపజేసిన దేవుడు ఈరోజు మనల్ని కూడా దర్శించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఆదాము అవ్వలతో కలిసి జీవించాలి, వారు నాతో ఉండాలని కోరుకున్న దేవుడు ఈరోజు మనతో కూడా ఉండాలని ఇష్టపడుతున్నాడండి. మరి మన జీవితంలో మన ప్రవర్తనను మనం సరిచేసుకోవాలి, మన బ్రతుకును మనం సరిచేసుకోవాలి. మన హృదయము ఆయన ఎదుట నిష్కల్మషముగా శుద్ధ హృదయం కలిగి మనం జీవించగలగాలి. మరి మరొక విషయం కూడా నేను తెలియచేయాలండి. వాస్తవంగా నాకు 20 సంవత్సరాల వరకు యేసుక్రీస్తు ప్రభువుని గురించి తెలియదు, ఆయన నేను నమ్ముకోలేదు. నాకు ఒకానొక సమయంలో నాకు ఒంట్లో బాగున్నప్పుడు ఆ రోజు రాత్రి నేను దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రభువా 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 అని దేవుని ప్రార్థన చేస్తూ ఉంటే ఆ రోజు నన్ను దేవుడు దర్శించాడండి. ఒక కొవ్వొత్తి వెలుగు నాకు కనిపించింది. ఆ వెలుగు ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు. సహనం పాటించు బిడ్డ, సహనం పాటించు బిడ్డ, సహనం పాటించు బిడ్డ అని నాతో దేవుడు మాట్లాడండి. ఆ రోజు యేసుక్రీస్తు ప్రభు యొక్క స్వరాన్ని నేను విన్నాను, ఆయన దర్శనం నేను పొందానండి. ఆ రోజు నుంచి నా జీవితం మారిపోయింది. ఆ రోజు నుంచి మరి నా బ్రతుకంతా మారిపోయింది. దేవుని సేవకునిగా మారాను. ఈ రోజు వరకు దేవుని నమ్మకంగా ముందు నడిపిస్తున్నాడు. ఈరోజు అదే దేవుడు ప్రతి ఒక్కరితోనూ మాట్లాడుతున్నాడండి. ప్రతి ఒక్కరిని దర్శిస్తానని చెప్పి దేవుడు ఆయన వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు. మరొక వాక్యం మనం చదువుకుందాం. యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 28వ వాక్యం మనం చదువుకున్నట్లయితే, యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 28వ వచనమండి. తరువాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు, మీ ముసలివారు కలలు కందురు, మీ యవ్వనులు దర్శనములు చూతురు. ఆ దినములలో నేను పనివారి మీదను పనికత్తెల మీదను నా ఆత్మను కుమ్మరింతును, మరియు ఆకాశమందును భూమి యందును మహత్కార్యములను అనగా రక్తమును అగ్నిని ధూపస్తంభములను కనుపరచెదను. ఏమండి, మరి ప్రతి ఒక్కరితోనూ దేవుడు చెప్తున్నాడండి. మరి ఆ యొక్క యవ్వనులకు నా దర్శనాలు ఇస్తానని, ముసలివారు కలలు కందునని, మరి మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచనములు చెప్పుదురని, సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరిస్తానని దేవుడు యోవేలు గ్రంథంలో దేవుడు వాగ్దానం చేశాడు. ఆయన వాగ్దానం చేసినట్లుగానే అనేక మందిని దేవుడు దర్శిస్తున్నాడు. అనేక మందిపై ఆయన వెలుగును దేవుడు ప్రకాశింపు చేస్తున్నాడు. వారి జీవితాలను నూతనపరిచి మరి అద్భుతమైనటువంటి జీవితాన్ని అనేక మంది క్రీస్తుస్తున్నాడండి. ఈరోజు మనమందరం ప్రార్థన చేద్దాం. మన ప్రార్థనలో ప్రభువా నాకు అది కావాలి, నాకు ఇది కావాలి అని ఎన్నోసార్లు మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. వాటితో పాటు ముఖ్యంగా మనం దేవుని ప్రార్థించాలి. ప్రభువా నన్ను దర్శించు నాయన, తండ్రి నీ వెలుగు నా మీద ప్రకాశింపనివ్వు తండ్రి,
నా జీవితాన్ని మార్చు ప్రభువా, నా జీవితాన్ని నూతనపరచు నాయనా అని చెప్పి మన దేవుని మనం ప్రార్థిద్దాం. మరి వాక్యం ఉంటున్న ప్రతి ఒక్కరితోనూ దేవుడు మాట్లాడుతున్నాడు. మరి మనలందరినీ దేవుడు దర్శించి దీవించి మనల్ని ముందుకు నడిపించి స్థిరపరిచి బలపరచునుగాక. ఆమేన్. నా ఈ మాటలు నేను ముగిస్తున్నానండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, గొప్ప దేవుడా తండ్రి, విత్తబడినటువంటి ఈ వాక్యము మా హృదయాల్లో నాటబడి ఫలింపజేయుటకు సహాయం అనుగ్రహించండి తండ్రి. ఆనాడు నీవు అబ్రహామును దీవించడానికి నువ్వు దర్శించావు నాయన. ఆనాడు మోషేకు మీ యొక్క మార్గాలను తెలియచేయడానికి, అతని జీవితంలో అతను ఏ విధంగా ముందుకెళ్లాలో అనే విషయాన్ని ఆయనకి తెలియచేయడానికి ఆ రోజు నీవు మోషేను దర్శించావు నాయన. తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, ఆనాడు నువ్వు సౌలును దర్శించి పౌలుగా మార్చావు ప్రభువా. క్రీస్తు విరోధిగా ఉన్నటువంటి వ్యక్తిని మరి క్రీస్తు దాసునిగా నువ్వు చేస్తావు తండ్రి. ఈరోజు వాక్యం ఉంటున్న ప్రతి ఒక్కరితోనూ మీరు మాట్లాడవలసిందిగా, మరి ప్రతి ఒక్కరిని మీరు దర్శించవలసిందిగా నాయన, ప్రతి ఒక్కరిని మీరు నూతనపరచవలసిందిగా మిమ్మల్ని ప్రార్థిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో మిమ్మల్ని ప్రార్థించి బ్రతిమాలి వేడుకుంటున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి.